సాయంత్రం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సెకండ్ లిస్టు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 7 అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఫైనల్ అయినట్లు సమాచారం. పెద్దపల్లి గడ్డం వంశీ, చేవెళ్ల రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, మల్కాజ్గిరి పట్నం సునీత, మెదక్ నీలం మధు, సికింద్రాబాద్ దానం నాగేందర్, హైదరాబాద్ షాన్వాజ్ పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల లిస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ అభ్యర్థులను ఏఐసీసీ ఫైనల్ చేసిందని చెప్పాలి. మొదటి విడతగా 4 పేర్లను ఫైనల్ చేసిన తర్వాత నిన్న సిఈసీ సమావేశంలో మరొక 6-7 పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇవాళ రెండో జాబితా కింద 6-7 పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మరికొన్ని సీట్లపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో మరోసారి సిఈసీ సమావేశం భేటీ కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల మరొకసారి 21వ తారీఖు నాడు ఢిల్లీలో మరొకసారి సిఈసీ సమావేశం తర్వాతనే మిగిలిన సీట్లకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, మీడియా ప్రెస్ మీట్ ద్వారా నిన్న ఏకాభిప్రాయం కుదిరిన సీట్లను ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న సిఈసీ సమావేశంలో చర్చించిన తర్వాత ఏకాభిప్రాయం కుదిరిన సీట్లను ఒకసారి పరిశీలించినట్లయితే పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి పట్నం సునీత, చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, దాంతోపాటు మెదక్ నుంచి నీలం మధు తో పాటు హైదరాబాద్ నుంచి షానావాజ్ తబస్సం ముస్లిం మైనార్టీ సంబంధించిన మహిళ, వీళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పేర్లతో కూడిన జాబితా రెండో జాబితాలో ఇవాళ మధ్యాహ్నం తర్వాత ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. మొన్నటి వరకు ఫస్ట్ జాబితా ప్రకటించే ముందు పట్నం సునీతకు చేవెళ్ల టికెట్ ఖరారు చేసినట్లు తెలిసింది. కానీ రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్న సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సిట్టింగ్ ఎంపీకే అక్కడ చేవెళ్ల టికెట్ ఖరారు చేశారు. పట్నం సునీతను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని కూడా కోరినట్టు తెలిసింది. సో మల్కాజ్గిరి నుంచి పట్నం సునీత బరిలో ఉండే అవకాశం అవుతుంది. ఇక మిగిలిన మరికొన్ని సీట్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. చాలా వరకు అవి ఏకాభిప్రాయం రాలేదు. మరోసారి చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నిన్న తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థులపైన నిన్న సిఈసీ సమావేశంలో చర్చించారు. ఎక్కువసేపు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులపైన ఎక్కువ చర్చ జరిగింది. తెలంగాణ సంబంధించి చివరి టైంలో దానిపై చర్చించారు. సో మరోసారి చర్చించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పెండింగ్ స్థానాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ సీట్లు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా ఖమ్మం సీటు కోసం చాలామంది సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క తన సతీమణి బట్టి నందినికి టికెట్ కేటాయించాలని ఆయన కోరుతున్నారు. అదేవిధంగా మరొక 2 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఆయన సోదరుడు యుగేందర్కు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి అయిన ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. సో దానిపైన కూడా క్లారిటీ రాలేదు. అదేవిధంగా వరంగల్ సీటు విషయంలో కూడా మొన్న రీసెంట్గా సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే అక్కడ దొమ్మటి సాంబయ్య, అదేవిధంగా ఇంద్ర పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. దానిపైన కూడా మరొకసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని కూడా నిన్న సిఈసీ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఏఐసీసీ పెద్దలు కావచ్చు భావించినట్టు తెలిసింది. అదేవిధంగా నిజామాబాద్ నుంచి ప్రధానంగా జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా వినబడుతుంది. కానీ అక్కడ జీవన్ రెడ్డికి టికెట్ ఇస్తే అక్కడ స్థానిక సంబంధించిన నేతలు సహకరించే అవకాశం లేదని కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఆ సీటును కూడా పెండింగ్లో పెట్టారు. ఇక కరీంనగర్ సీటు విషయానికి వచ్చినట్లయితే అక్కడ ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా రాజేందర్ రావు ఇద్దరు తలపడుతున్నారు. ఇద్దరికి ఒకవైపు ఏఐసీసీ బ్లెస్సింగ్స్ ఒక నేతకు ఉంటే మరొక నేతకు ఇక్కడ స్థానికంగా సంబంధించిన మంత్రుల సపోర్ట్ ఉండడంతో దానిపైన కూడా మరోసారి చర్చించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ సీటు విషయంలో డాక్టర్ సుమలత పేరు ప్రధానంగా వినబడుతున్నప్పటికీ కూడా మరికొంతమంది ఇతర పార్టీకి సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది కాబట్టి దాన్ని పెండింగ్లో పెట్టాలని కూడా పీసీసీ నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కూడా కోరినట్టు తెలిసింది. దాంతో ఆ సీటు కూడా పెండింగ్లో పెట్టారు. ఇక భువనగిరి సీటు విషయానికి చూసుకున్నట్లయితే అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానంగా మొన్నటి వరకు వినబడినప్పటికీ కూడా ఆయన పేరు ఆడ కోమరెడ్డి వెంకరెడ్డి సంబంధించిన ఆ టికెట్ విషయంలో చాలా గట్టిగా పట్టుబడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి టికెట్ కేటాయించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. దాంతోపాటు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి కూడా భువనగిరి టికెట్ కోసం ఆశిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ సంబంధించిన జాతీయ నాయకత్వం కూడా శివసేన రెడ్డికి టికెట్ కేటాయించాలని కూడా వాళ్ళు కూడా పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో భువనగిరి టికెట్ కేటాయింపు విషయంలో కావచ్చు దానిపైన నిర్ణయానికి రాలేదు. దాన్ని కూడా పెండింగ్లో పెట్టినట్టు తెలిసింది. మొత్తానికైతే మరొక 5-6 సీట్లను పెండింగ్లో పెట్టారు. దీనిపైన ఈ నెల
21న మరోసారి సమావేశం కాబోతుంది సిఈసి. అప్పటి వరకు దానికి సంబంధించిన సీట్లకు సంబంధించిన మరొకసారి ఇంటర్నల్గా సర్వే కావచ్చు, అదేవిధంగా నేతల అభిప్రాయం మరొకసారి తీసుకుని ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే పైన కూడా ఒక చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. సో మొత్తానికైతే పెండింగ్ స్థానాలను తర్వాత దానిపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇవాళ 6-7 స్థానాలకు సంబంధించిన సెకండ్ విడతలో మరి మధ్యాహ్నం తర్వాత ప్రకటించే అవకాశం అయితే ఉంది. చాలా ఉత్కంఠత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆశావాళ్ళు చాలా ఉత్కంఠత ఎదుర్కొంటున్న పరిస్థితిని కొడుతుంది. ఇప్పటికే చాలామంది నేతలు ఢిల్లీలోనే మక్కం వేసి లాబింగ్ చేసే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. ఇవాళ దాదాపు మధ్యాహ్నం తర్వాత ఈ 6-7 సీట్లకు పేర్లు అనౌన్స్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. చాలామంది నేతలు అంటే రెండో విడతలో ఫస్ట్ విడతలో 4 సీట్లను ఖరారు చేసిన ఏఐసీసీ రెండో విడతలో 6 నుండి 7 సీట్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఏఐసీసీ పెద్దలు కూడా ఇవాళ మధ్యాహ్నం తర్వాత తెలంగాణకు సంబంధించిన 6-7 పేర్లతోనూ లిస్టు జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.